హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. రెస్టారెంట్స్లో కూడా చాలా అరుదుగా లభించే అద్భుతమైన రెసిపీ మేథీ చమన్. ఈ అద్భుతమైన రెసిపీని మన కిచెన్లో తయారు చేయలేమా? మరి టేస్ట్ కూడా అదే స్టైల్లో ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ రెసిపీ వెనకున్న చిన్న చిన్న సీక్రెట్ టిప్స్ను కూడా ఈ వీడియోలో చూద్దాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు: తాజా మెంతుకూర, 2 కప్పుల మెంతుకూరకి 1 కప్పు పాలకూర, ఫ్రెష్ మిల్క్ 1 కప్పు, కమ్మని పెరుగు 1 కప్పు, సుమారు 200 గ్రాములు ఉన్న పన్నీర్, అలాగే హోల్ గ్రెయిన్ దినుసులు ఏం కావాలో చూద్దాం. కసూరి మేథి 1 స్పూన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి, 2 లేదా 3 యాలకులు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూను జీలకర్ర, 4 లవంగాలు, అలాగే చిన్న బిర్యానీ ఆకు, 1 స్పూను జీడిపప్పు, కొద్దిగా సెఫ్రాన్, 1 స్పూను ఫ్రెష్ క్రీమ్, అలాగే పౌడర్ మసాలాలు ఏమేమి కావాలో చూసేద్దాం. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూను సోంపు పౌడర్, అలాగే 1 స్పూను గరం మసాలా, డ్రై జింజర్ పౌడర్ 1 స్పూన్, అలాగే 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆయిల్ అలాగే గీ కలిపిన మిశ్రమం కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేసేద్దాం. వాష్ చేసి శుభ్రం చేసుకున్న మెంతికూరను ముందుగా హాట్ వాటర్లో 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక పరిశుభ్రమైన బౌల్లోకి కోల్డ్ వాటర్ని తీసుకుందాం. ఉడికించుకున్న మెంతికూరను సెపరేట్ చేసుకుని ఈ కోల్డ్ వాటర్లో డిప్ చేసుకుని 1 లేదా 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈ మెంతికూరని చల్లటి వాటర్ నుంచి డిష్ అవుట్ చేసుకుందాం. అలానే పాలకూరను కూడా వేడి నీటిలో 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించుకుని సెపరేట్ చేసుకున్న పాలకూరను కూడా ఈ చల్లటి నీటిలో 1 లేదా 2 నిమిషాల పాటు డిప్ చేసుకుందాం. తర్వాత పాలకూరను కూడా సెపరేట్ చేసేసుకోండి. తర్వాత ప్రీహీటెడ్ ప్యాన్లో కొద్దిగా గీ మెల్ట్ అయిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీరు ముక్కలు, సన్నని సెగ మీద ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ టిప్: దోరగా వేగించుకున్న ఈ పన్నీరు ముక్కలను కాస్త హాట్ వాటర్లో వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగానే ఉడికించి సిద్ధం చేసుకున్న మెంతికూర, అలాగే పాలకూర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూను జీడిపప్పు, సిల్కీ టెక్స్చర్ వచ్చేలా ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ టెక్స్చర్ ఈ రెసిపీకి చాలా అద్భుతంగా ఉంటుంది. మరొక చిన్న సీక్రెట్: ఈ రెసిపీలోకి మనం తీసుకున్న ఈ కర్డ్ని బాగా విస్క్ చేయండి. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఈ రెసిపీలో కనుక కర్డ్ వాడితే అది వెంపటే పగిలిపోతుంది, రెసిపీ టెక్స్చర్ కూడా పోతుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రీహీటెడ్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ గీ మిశ్రమం, ముందుగా దాల్చిన చెక్కతో పాటు క్రష్ చేసుకున్న యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగాలు, ఇవన్నీ మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద చక్కగా వేగించుకోండి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారితే సరిపోతుంది.
ఏమాత్రం ఓవర్గా కుక్ చేయకండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, డ్రై జింజర్ పౌడర్ అదేనండి సొంటి పొడి, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూను మిరియాల పొడి, అలాగే 1 స్పూను ధనియాల పొడి. లో ఫ్లేమ్ మీద ఈ మసాలాలన్నీ కాసేపు కుక్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ కుక్ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతికూర, పాలకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేయండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీ కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి. వీటన్నిటినీ బాగా కలిపెట్టేసుకుని మరి కాసేపు కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్ మీద కుక్ చేయటం వల్ల ఈ రెసిపీకి ఆ సిల్కీ టెక్స్చర్ కంటిన్యూ అవుతుంది. ముందుగానే విస్క్ చేసి పెట్టుకున్న కర్డ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టుకోండి. కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ మాత్రమే ఈ కర్డ్ని యాడ్ చేయండి. చూసారా, ఈ రెసిపీ టెక్స్చర్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా హాట్ మిల్క్ను కూడా యాడ్ చేస్తూ మరి కాసేపు కలిపెట్టుకోండి. ఇలా స్టిర్ చేస్తూ కాసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకుని కొద్దిగా హాట్ వాటర్లో నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు కొద్దిగా షాలో ఫ్రై చేసుకుని హాట్ వాటర్లో సోక్ చేసుకోవటం వల్ల ఈ పన్నీర్కి రాయల్ టెక్స్చర్ వస్తుంది. చక్కగా కలిపెట్టుకుని గీ కొద్దిగా బయటకు వచ్చే వరకు ఉడికించుకుందాం. గీ కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత సోంఫ్ పౌడర్ 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 స్పూన్, చివరిగా కొద్దిగా కసూరి మేతిని మీ అరచేతిలోకి తీసుకుని కొద్దిగా క్రష్ చేసుకుని చేసుకున్న తర్వాత ఈ కసూరి మేతిని రెసిపీకి యాడ్ చేసేయండి. మరొకసారి కలిపెట్టేసుకుని 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకుందాం. చివరిగా కొద్దిగా హాట్ మిల్క్ తీసుకుని ఈ హాట్ మిల్క్కి కొద్దిగా సెఫ్రాన్ స్టాండ్స్ యాడ్ చేయండి. చివరిగా సెఫ్రాన్ యాడ్ చేసుకున్న ఈ హాట్ మిల్క్ని రెసిపీకి యాడ్ చేసేసుకుని మరొకసారి కలిపెట్టుకుందాం. మరొక 2 నిమిషాలు కనుక లో ఫ్లేమ్ మీద ఈ రెసిపీని కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మేథీ చమన్ రెడీ అయిపోతుంది. డిష్ అవుట్ చేసుకుని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుందాం. ఎంతో అద్భుతమైన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరి ఈ వీడియో మరికొంతమందికి చేరాలంటే హైప్ చేయటం మర్చిపోకండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. చివరిగా మన హ్యాష్‌ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.